ఎందుకు చేయించిన అంటే వివేక్ హ్యాండ్ లెక్కేయండి లెక్కేయండి కావాలి కదా. అదైతే నిజమే. నేను నా ప్రాజెక్ట్ చెప్పిన ఫ్యామిలీ మెంబర్స్తో రాయించుకొని ఎలిగేషన్ కూర్చున్నారు. ఇక్కడ ముందు ఒక బ్రాంచ్ ఉందన్న నేను పటేల్ రమేష్ అన్న, వివేక్ అన్న, మన మాగంటి హైదరాబాద్ బయట రెండో విషయం అప్పుడు ఎవరు పుడంగారు దాకర్ ఇద్దరే గెలిచి బయట ఊరికి వెళ్ళి సిటీ గెలిచింది, బయట అంతా పోయింది. చంద్రబాబుది ఏదో ఎప్పుడు జనమాంగం ఎంత గొప్ప అదృష్టం అంటే ఇంటి రామారావు ఫినిషింగ్ కరెక్ట్ కాలేదు. ఇంటి రామారావు ఎందుకు కరెక్ట్ ఆగిపోయాను. నేను మొన్న అనుకున్నా చంద్రబాబు గెలిచి నమ్మకుండా సర్వేలో చూసి అదే పాపం చంద్రబాబు చాలా టర్మర్ అయ్యేటట్టున్నారు. ఎంత అని చెప్తుండే అది కూడా బయట ఉంటుంది. చంద్రబాబు ఎంత కమ్మ అడిగి కూర్చుంటే చంద్రబాబు చూస్తున్నాడు ఇట్లా అంటున్నాడు. వీళ్ళు అప్పుడు ఏం చేస్తుండేవారు అన్న కనీసం పడితే ఇలా మరొకటి బయట తీసుకెళ్ళిపోతారు. అసలు ఫ్రేమ్లో ఉండడం లేదు. ఫ్రేమ్లో ఒక పక్క దేవేంద్ర గౌడ్, ఒక పక్క లాల్జాన్ పాషా, ఇంకో పక్క ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఇంకొక పక్క రెడ్డి. చేసిండు బట్ సోషల్ కాంపోజిషన్ దానివల్ల అన్న వాయిస్ మొన్న వచ్చింది మాకు అవకాశం వచ్చింది. ప్లాన్ అన్ని ఫస్ట్ షాల్స్ ఎక్కడ ఉన్నాయేమో మాతో అలా గన్మెనేడు సార్ ఇలా కట్టాలి. మల్ల యాదవ్ నా శిష్యుడు ఎమ్మెల్యే స్టూడెంట్ కాదు, నన్ను బలవంతంగా పోటీ తీసుకొచ్చిన యూనివర్సిటీకి. అప్పుడు సుధాకర్ ట్రై చేస్తే ఉత్తమ్ కూడా ఒప్పుకోలేదు. ఉత్తమ్ కాదని ఢిల్లీకి ట్రై చేసి కొద్దిసేపట్లో చేస్తాను. చూడండి తర్వాత మళ్ళీ రెండు వస్తాయి. ఎవరిలో రాసి కొడుకు చెప్పేసి నేను కడి చేసుకుని టాలెంటెడ్, ఢిల్లీలో చదువుకున్నాడు. ఇటు పాలిటిక్స్ ఫ్యామిలీ నుంచి అన్ని బాగా పాలిష్ చిన్న ఏజ్ కానీ నరేంద్ర మోడీ కూడా ఇంట్రెస్ట్ అంటారు. అబ్బాయి అర్థం అయిపోయి కదా చనిపోయినాక బిహేవియర్ చాలా డీసెంట్. బీజేపీ వాళ్ళు కూడా ఇక్కడ రండి చైర్మన్ సార్ కూర్చోండి, అక్కడ కూర్చోండి. ఓకే ఉస్మాన్ ఆయన అనంతపురం నేటివ్. ఎయిమ్స్లో పీజీ అయిపోయిన చైర్ లాగిపించుకోండి.
రక్షదా ఎక్కడ పెట్టాలని ఎత్తుకుంటే సీన్ నిజామాబాద్ వచ్చింది. ఈ స్టార్టెడ్ కెరియర్ ఫస్ట్ నిర్మల్ కదా నిజామాబాద్ ఏ స్టార్ట్ చేసిన 2001 మెడిసిన్ వస్తే నేనే డెంటల్లో ఉండిపోని చాలా మంది కష్టపడి నాకు ఎమ్మెల్యే కంప్లీట్ ఏంటంటే చెప్పినా నువ్వు హాస్పిటల్ అవుతావా లేక ఏదో డిసైడ్ కానీ అక్కడ మెయిన్ కంప్లీట్ చాలా మంచి డాక్టర్ సార్ కానీ టైం లేదా హాస్పిటల్ ఎక్కువ టైం ఇచ్చింది. చేయకపోవడానికి వీలేదు సార్ కారణం ఇద్దరు ఉంటారు. మెడిసిన్ వస్తే ఈ మెడిసిన్ అదే స్పెషాలిటీ ఆయన మళ్ళీ ఇదే వస్తూ అప్పటికి 6 months లాస్ అయిపోయింది. అప్పుడు ఎయిమ్స్ వచ్చింది. నిజామాబాద్ ఈజ్ నెంబర్ 1. పీజీ ఎయిమ్స్లో చేసిన ఎయిమ్స్లో ఏంటంటే కొన్ని నెంబర్ ఆఫ్ కేసెస్ అక్కడ పైన కూర్చోండి పైన ఇక్కడ సీజర్స్ ఎక్కడ ఇప్పుడు ఆరాం మూమెంట్ చెప్తారు సిటీలో 1 hour ఎమ్మెల్యే క్వార్టర్కి 1 hour అయితే నన్ను ఎన్సీ సర్పంచ్ ఉంటుంది ఆడికెళ్ళి ఫ్లైఓవర్ తీస్తే కూడా 45 minutes మ్యాన్ సరికి డిస్టెన్స్ తక్కువ 1 hour ఇది అయిపోతే మనకి ఇది ఆ కారిడార్ కూడా అయిపోతుంది చాలా 3 hours పడుతుంది మధ్యాహ్నం ఒక టీ కావడం ఓకేనా టీ కావాలి రామారెడ్డి అవుతారు. ఏం లేదన్నా బైక్ మీద ఒక్కసారి ఇనాగ్రేషన్ అయినాక సార్ మన